హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు పెడుతున్నానండి. అది చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి కూరకి సరిపడా ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, ఒక 15 మెంతులు వేసుకొని చిటపట్లాడించుకోవాలండి. ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు వలుచుకొని కచ్చా పచ్చాగా దంచుకొని అవి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్నానండి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి కదండి. సో వెల్లుల్లి తింటే కనుక హార్ట్కి చాలా మంచిదంట. అందుకని కూరల్లో వెల్లుల్లి ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నానండి. ఇందులో 1.5 స్పూన్ కళ్ళుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఈ కూర అంతా కూడా మనము వండేది మీడియం ఫ్లేమ్లోనే వండితే కూర రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మగ్గిన తర్వాత 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలండి, నరాలు అవి తీసేసుకున్నాను, తీసుకొని క్లీన్ చేసుకున్నానండి. ఈ రొయ్యలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. రొయ్యలు ముందు ఆయిల్లో కూడా వేపుకొని పక్కకు తీసుకొని వండుకోవచ్చండి, లేదంటే ఇట్లా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఆ టైప్లో వండి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలండి. కొంతమంది పెద్దగా వేసుకుంటారు ముక్కలు, నాకు చిన్నగా వేసుకోవడం ఇష్టము, అందుకనే చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ బెండకాయ ముక్కలను కూడా వేసి ఇవి కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. కూర అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి. హై ఫ్లేమ్లో వండితే త్వరగా అయిపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగుండదండి. మీడియం ఫ్లేమ్లో వండుకున్న కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1.5 స్పూన్ కారం అండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారము. చూసారా కలర్ ఎంత బాగుందో. ఈ కారం వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ ధనియాలండి. ఆల్రెడీ నాది మసాలా కారం కాబట్టి కారంలో ధనియా పౌడరు అన్నీ ఉంటాయి కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నానండి ధనియా పౌడరు. వేసుకొని ఇవి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ అండి, వాటర్ వేసి కొంచెం ముక్క ఉడికేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది రసం తీసుకొని ఈ చింతపండు రసం కూడా వేసుకోవాలండి ఇందులోని. మరిగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చిని కూర ఒక 5 నిమిషాల్లో దింపేస్తామనగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. సో అందుకని నేను కూర దింపు ముందే వేస్తాను. ఉప్పు కారం అవి సరిపోయినాయో లేదో చూసుకున్నానండి. చూసుకున్న తర్వాత నాకంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అండి. ఈ మసాలా పౌడర్ను కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్నానండి. ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతే, కూర రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.